శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ కుజ రాహులు, ఇక మీన రాశిలో శని రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ కుజ రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ కుజ రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ కుజ రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే అనుకూలించేటటువంటి గ్రహాల ఫలితాలు అంత గొప్పగా అయితే లేవు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల వల్లనే చాలా గొప్ప ఫలితాలు ఏర్పడతాయా అంటే అంత బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రావట్లేదు. ఎందువల్ల అంటే రాశిలోనే శనిగారు రవి కలిసి ఉన్నారు, ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురువు అర్ధాష్టమ సంచారం, గురువుగారి బలం లేదు. రాహు గారి యొక్క స్థితి సంచారము వ్యయస్థానంలో ఉంది. ఇది కూడా ఏమాత్రము బలము లేని అంశమే. దీనికి తోడుగా బుధ కుజులు ఇద్దరి కలయిక కూడా వ్యయస్థానంలో ఏర్పడి ఉంది. మరి ఇన్ని గ్రహాలు అంత అననుకూలమైన స్థితుల్లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రావట్లేదు సరికదా. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ శని రవిలతో పాటు కుజుడు కూడా చేరి ఉన్నారు. రాశిలోనే ఏర్పడి ఉన్నటువంటి శని కుజ రాహుల యొక్క
కలయిక కొంత అనారోగ్యానికి దారితీస్తుంది. ఎముకలకి సంబంధించి, రక్తానికి సంబంధించి, వ్రణాలకు సంబంధించి, కంతులకి సంబంధించి, ఏదైనా కత్తిగాటు లేదా దెబ్బ తాకడం ఇలాంటి వాటికి సంబంధించి ఇబ్బందులు కనిపించడానికి కూడా అవకాశం ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల మధ్య ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారా అంటే ఆయన తృతీయ అష్టమాలకి అధిపతి అవుతూ ఉన్నారు కాబట్టి అంత గొప్పగా ఇవ్వలేరు. మాట తీరు బాగుంటుంది అంతవరకే, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది అంతవరకే. ధనము మీకు బాగా ఉకుమ్మడిగా ధనము రావడానికి, ఏదైనా రుణభారాలు తగ్గిపోవడానికి చక్కగా కేతువు యొక్క సంచారం మీకు షష్ఠ స్థానంలో అనుకూలిస్తూ ఉన్నది. కానీ మిగతా విషయాలలో అది కుటుంబరీత్యా ఐకమత్యం విషయంలో బాగుందన్నమాటే కానీ భిన్నాభిప్రాయాలు తాత్కాలికంగా మాట్లాడరు. సంతానం కానీ లేదా భార్యాభర్తలు కానీ ఇతరత్ర అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క భావాలని ప్రదర్శింపకుండా చేస్తారు తప్ప ఐకమత్యం ఉన్నట్టు అర్థం కాదు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తక్కువగా ఉంది, మాతృవర్గ రీత్యా సహాయ సహకారం తక్కువగా ఉంది, సంతాన రీత్యా తక్కువగా ఉంది, భార్యాభర్తల అనుకూలత తక్కువగా ఉంది, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు కలిగేటట్టుగా ఇక్కడ గ్రహాల యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. పిత్రార్జితం కూడా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగరీత్యా కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఎన్ని రకాలుగానో సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వారాంతంలో కానీ వార ప్రారంభంలో కానీ అనుకూలమైన ఫలితాలు ఏవి లేవు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే శని, రవి, కుజ ఈ 3 గ్రహాలకి హోమమైనా చేసుకోండి. అన్ని గ్రహాలకి హోమం చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే ఈ 3 గ్రహాలకైనా హోమం చేసుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి, ఇష్టదేవతారాధన చేయండి, యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఈ చెప్పినటువంటి పరిహారాలన్నిటినీ కూడా చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.